ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకుని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడతాము. ప్రతి ఒక్కరు ప్రార్థనలో కూర్చునే ముందు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి. అది మీ ఇంట్లో వాళ్ళ మీదైనా, బయట వాళ్ళైనా, స్నేహితులైనా, బంధువులైనా, ఇరుగు పొరుగు వారైనా, ఎవరి మీదైనా సరే ఏవైనా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ప్రార్థన చేసుకోవడం లేట్ అయినా పర్వాలేదు, కానీ తండ్రి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాము, ఎంత మన హృదయాన్ని కృమ్మరిస్తున్నామో చూడు. మనం క్షమాపణ అడిగామా లేదా? ఎదుటి వాళ్ళని మన విషయంలో ఎవరైనా ఏదైనా అభ్యంతరంగా మాట్లాడితే, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించామా లేదా అనే మనసే తండ్రి చూస్తాడు. కాబట్టి మొదట సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. ఈ మాట ప్రతిరోజు చెప్తున్నాను. ఎందుకంటే మన జీవితాలు, మన మాటలు, మన మనసుని, మన ప్రవర్తనని మార్చుకోవాలి. తండ్రి ఎలా అయితే క్షమించాడో అలాగే మనం కూడా ఒకరికొకరం క్షమించుకోవాలి, ఒకరినొకరం ప్రేమించుకోవాలి. అదే తండ్రికి ఇష్టమైన ప్రార్థన. మీరు అలా క్షమాపణ అడగకుండా, క్షమించకుండా ఎదుటి వాళ్ళని మనం ఎంత కన్నీరు కార్చినా కూడా ఆ మచ్చ అనేది తండ్రికి కనిపిస్తానే ఉంటుంది. అప్పుడు ప్రార్థనకి జవాబు రాదు. ఎంత భారంగా చేసినా, మీరు చేసినా రాదు, నేను చేసినా రాదు. ఎందుకు రావట్లేదో మనకు అర్థం కాదు. ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే ఇంకేదైనా ఎవరినైనా నేను క్షమించలేనంత కోపం నా మనసులో ఉందా? ఎవరితోనైనా నేను గొడవ పడ్డానా? ఎవరినైనా బాధ పెట్టానా? లేదా వాళ్ళు నన్ను బాధ పెట్టినా వాళ్ళ మీద నేను కోపంగా ఉన్నానా అని పరిశీలన చేసుకోండి, ఆలోచించుకోండి. ఆలోచించుకున్న తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. ఖచ్చితంగా జవాబు వచ్చింది. అది ఇంట్లో వాళ్ళైనా, రక్త సంబంధికులైనా, ఇరుగు పొరుగు వారైనా, స్నేహితులైనా, కొలీగ్స్ అయినా, ఎవరైనా సరే సమాధాన పడితేనే ప్రార్థనకు జవాబండి. లేకపోతే ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రార్థనకు జవాబు రాదు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఇశ్రాయేలీయులైన మీ ప్రజలతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీ బిడ్డలకి ఎలాంటి భద్రత అయితే ఇచ్చారు అదే భద్రత మాకు, ఎటువంటి అర్హత లేని మాకు కూడా ఇవ్వడానికి మేమే పాటి వారు, మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందరిని బట్టి మీకే స్తోత్రం ప్రభా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు, యుద్ధంలో మరణించారని నా ప్రభా, అనారోగ్యంతో మరణించారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం, స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టి మా మీద ఉండడానికి మేమెంత, మా బ్రతుకులెంత నా ప్రభా. అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో, ఏ ఏ సమస్యలు నా ప్రభా మీ పాదాల దగ్గర పెట్టి ఉన్నారు నా తండ్రి, కన్నీరు కారుస్తున్నారు, దుఃఖపడుతున్నారు నా ప్రభా, వారి హృదయాన్ని కృమ్మరిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు, అసహనాన్ని తీసివేసి మీ పూర్ణ శాంతితో నా ప్రభా మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం. శాంతి సమాధానంతో మా కుటుంబాలు నింపండి నా ప్రభా. సమస్యలు ఉన్నా సరే ప్రశాంతమైన జీవితాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంత ప్రశాంతంగా, ఇంత సమాధానంగా వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు అని నా ప్రభా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా మీ శాంతిని నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు మాకు అనుగ్రహించండి, మీ సహనాన్ని, మీరెంత సహించారు, మీరెంత క్షమించారు,
మీ జాలిని నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎంత జాలి గల మనసు, ఎంత సున్నితమైన మనసు నా తండ్రి, అదే మనసును మాకు అనుగ్రహించండి నా ప్రభా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించండి నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేయమని అడుగుచున్నాం నా ప్రభా. ఎవరెవరైతే కఠినంగా వ్యవహరిస్తున్నారు, కఠినంగా మాట్లాడుతున్నారు నా తండ్రి, కఠినంగా ఉంటున్నారు, వారి హృదయాలు కరిగింప చేసి నా ప్రభా మెత్తని మనసుల వలె సున్నితమైన మనసులాగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే కుటుంబాల్లో ఉన్న నా ప్రభా ఏ సమస్య అయినా సరే యేసు నామములో తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మా కుటుంబాలు పేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే నా ప్రభా కృంగిపోయింది నా తండ్రి, పడిపోయింది నా ప్రభా. కానీ మీ హస్తాలతో మా కుటుంబాలు కడితే ఎంత భయంకరమైన తుఫాను వంటి శ్రమలు వచ్చినా సరే ఒక్క కూలిపోదు నా తండ్రి. గట్టిగా నా తండ్రి బండ మీద కట్ట నీళ్లులాగా స్థిరంగా ఉండేది నా ప్రభా. మీ హస్తాలతో మా కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు తీసివేసి మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరెవరైతే నా తండ్రి అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు నా ప్రభా, మరి ఆర్థికంగా ఎందుకు అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు నా ప్రభా మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే లోకస్తులాగా ఆలోచించి వారి సొంత ఆలోచనతో నా ప్రభా మరి అప్పులు చేసి నా తండ్రి ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉంటే దయచేసి ఒకసారి నా ప్రభా మీరే దర్శించి నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా ప్రభు వారి సొంత ఆలోచనతో అప్పులు చేసి నా తండ్రి ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నారేమో, ఆర్థికంగా నా తండ్రి ఇబ్బంది పడుతున్నారేమో. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభు అప్పులు తీరే దారి ద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే మనసు నా ప్రభు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులు అయినా సరే మనుషుల వైపు వాళ్ళు చూడనివ్వద్దు, మనుషుల మీద ఆధారపడనివ్వద్దు, మనుషుల సహాయాన్ని తోడుని బిడ్డలు కోరుకోనివ్వద్దు. నా తండ్రి దగ్గర నేను కూర్చుంటాను, నా తండ్రి పాదాలు పట్టుకుంటాను, నా తండ్రి దగ్గర నేను కన్నీరు కారుస్తా. ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు పంపిస్తాడు, నా సమస్యకి పరిష్కారం పంపిస్తాడు, శాశ్వతమైన పరిష్కారం నా తండ్రి దగ్గరే ఉంటుంది అని నా ప్రభా తెలివైన నా ప్రభా తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా సమస్యలు వచ్చినప్పుడు నా తండ్రి ఆ సమస్య తీసేయమని బిడ్డలు ప్రార్థన చేయకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎందువల్ల నా కుటుంబం ఇట్లా అయిపోతుంది, సడన్ గా ఎందుకు నా కుటుంబంలో ఇన్ని మార్పులు వస్తున్నాయి, ఇన్ని సమస్యలు వస్తున్నాయి, నేనెక్కడన్నా జారిపోయానా, నేనెక్కడన్నా నా తండ్రిని బాధ పెట్టే విషయంలో నేనేమన్నా ప్రవర్తించానా, నా బిడ్డలు ఏమన్నా దారి తప్పిపోతున్నారా అని నా ప్రభా ఆలోచించుకొని వారి మనోనేత్రాలు బిడ్డలకు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య తీసేయమని కాదు నా తండ్రి, బిడ్డలు చేసిన తప్పులు గ్రహించుకొని ఆ తప్పుకి క్షమాపణ అడిగే హృదయాలను నా ప్రభా బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి, థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి బుడగలతో బాధపడేవాళ్ళు, పక్షవాతంతో ఎవరైతే మంచంలో ఉన్నారో నా తండ్రి, నడవలేని పరిస్థితిలో ఉన్నారు, ఫిట్స్తో బాధపడేవాళ్ళు, యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడేవాళ్ళు నా ప్రభా, మరి కంటికి ఆపరేషన్ చేశారు అయినా కూడా కన్ను సరిగా కనిపించట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, సైనసైటిస్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు, ఆస్తమాతో, క్యాన్సర్ గడ్డలతో బాధపడేవాళ్ళు నా తండ్రి, ఇంకా నా ప్రభా అనేక సమస్యలతో అనేక రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రభా, యాక్సిడెంట్లే ప్రమాదాల్లో చిక్కుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నా తండ్రి, చిన్న బిడ్డల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ఒకవేళ వడదెబ్బ తగిలి ఎవరైనా ఇబ్బంది నా తండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం ప్రభా. కిడ్నీలో రాళ్లతో బాధపడేవాళ్ళు, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, లివర్ ఇన్ఫెక్షన్తో నా తండ్రి, ఇంకా నా ప్రభా జ్వరంతో బాధపడేవాళ్ళు, ఇంకా ఆపరేషన్ చేయించుకొని కుట్లు తగ్గట్లేదని, మరి చిన్న బేబీ నా తండ్రి మరి హాస్పిటల్లో ఐసీయూలో ఉందని నా ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. తప్పు మాదే నా తండ్రి, మేమే ఎక్కడ జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాం. మా సొంతంగా మేము మీ మాట పక్కన పెట్టి మీరు గద్దిస్తున్నా కూడా మీ మాట లెక్క చేయకుండా మా సొంత ఆలోచనతో మేము నడుచుకొని ఉంటాం. అందువల్లే నా తండ్రి మమ్మల్ని సరిచేస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు నా ప్రభా, మరి ఇంకా అనేకమైన రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా ప్రభా. మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా
మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు, మరి వారి బిడ్డల గురించి ప్రార్థించమన్నారు, బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమన్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి. మరలా ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో నా ప్రభ మరి మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి నా తండ్రి. వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు నా ప్రభ. మీ జ్ఞానం బిడ్డలు అడగాలి, మీ జ్ఞానమే అడగాలనే ఆలోచన నా ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రితనాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి, ఆలోచన ఇచ్చిందే మీరే, ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా తండ్రి. బిడ్డలు చేసే వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా ప్రభ. మరి ఒకవేళ నష్టాల్లో నడుస్తుంటే తిరిగి లాభాల్లో మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మరి బిడ్డలకు ఆలోచన ఇచ్చినది వారి ముందుండి మీరే బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం. మరి బిడ్డలు ఏ సమయంలో ఏ సలహా తీసుకోవాలి, ఎలాంటి ఆలోచన చేయాలో ప్రతిదీ కూడా మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డలు వెనకబడిపోరు నా ప్రభ. ప్రతి విషయాన్ని నా ప్రభ మీ మీదే ఆధారపడాలి. ప్రతి సలహా, నాకు సలహా కావాలంటే నా తండ్రి పాదాల దగ్గరికి వెళ్తాను. ఖచ్చితంగా నాకు సరైన సలహా నా తండ్రి మాత్రమే నాకు ఇవ్వగలడు అనే జ్ఞానాన్ని నా ప్రభ, ఆలోచించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని వారు ఎంత బిజీగా ఉన్నా సరే మీరు చేసిన మేలు ఏ ఒక్కటి కూడా మర్చిపోకుండా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రభు, నూతన హృదయాలను బిడ్డలకి ఇవ్వడం, నూతన జ్ఞాపక శక్తిని మా అందరికి అనుగ్రహించండి నా ప్రభ. దావీదు గారు ఎలాగైతే నా ప్రభ తల్లి గర్భంలో నేను పిండముగా రూపింపబడక మునిపే నా తండ్రి నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నేనే పాటి వాడినయ్యా, ఇంతగా నన్ను ఆశీర్వదించడానికి నేనే పాటివాడిని, నేనే పాటిదాన్ని అని నా ప్రభు. దావీదు గారు మిమ్మల్ని ఎంత స్తుతించారు, ఎంత కృతజ్ఞతలు చెప్పారు నా తండ్రి. అటువంటి హృదయాలు నా ప్రభు, అటువంటి కృతజ్ఞత హృదయాలను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు చేసిన ఏ మేలు మర్చిపోనివద్దు నా తండ్రి. ప్రతి క్షణం కూడా మాకు మీరు చేసిన మేలు జ్ఞాపకం ఉండేలా మీ కృప అనుగ్రహించండి. నూతన హృదయాలు, నూతన ఆలోచన, నూతన జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా ప్రభ. నూతన ఆత్మతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే కృప మాకు అనుగ్రహించండి నా ప్రభ. మిమ్మల్ని అడిగే అర్హత లేనివాడు మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా ప్రభ. అలాగే నా ప్రభ ఎవరైతే వివాహ వయసు దాటిపోతుంది కానీ ఇంకా వివాహం కాలేదని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, మరి అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ లోకస్తులాగా మరి సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని ఒకవేళ నా ప్రభా డిలే చేస్తుంటే క్షమించింది నా తండ్రి, తప్పు మాది నా ప్రభా. లోకస్తులాగా లోక జ్ఞానంతో ఆలోచిస్తే ఇలాగే ఉండిద్దని ప్రభా బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి క్షమాపణ అడుగుతుండగా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా మీ చిత్తంలో నా తండ్రి బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఏ తల్లిదండ్రులైతే తమ బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని నా ప్రభా ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు ఆలోచన ఇచ్చింది మీరే, ఆశ కలిగించింది మీరే నా తండ్రి. మరి వారి బిడ్డలు నా ప్రభా మీకు లోపడాలి నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి నడుచుకునే అటువంటి బిడ్డల్ని, పరిశుద్ధంగా జీవించే అటువంటి బిడ్డలకు జతపరచు నా ప్రభా. భర్తకు లోబడే మనసు గుణవతి అయిన ఆమె నా ప్రభా మీ ఎడల భయము భక్తి కలిగి తగ్గింపు దీన మనసు కలిగి జీవించే అటువంటి బిడ్డలకు జతపరచండి. అలాగే మీ ఎడల భయము భక్తి కలిగి నా తండ్రి భార్యను ప్రేమించే మనసు గల, మీ మాట చొప్పున ప్రతి విషయంలో మీకు భయపడి జీవించే అటువంటి వ్యక్తి నా ప్రభా బిడ్డలకు జతపరచండి. వారిద్దరిని నా ప్రభా మీ చిత్తంలో మీరు జతపరిస్తే, మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదన్నారు, విడదీయరు నా ప్రభా. విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వరు నా తండ్రి. అటువంటి వివాహాలు, పరిశుద్ధమైన వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో నా తండ్రి, మంచి సంబంధాలు రావాలని కోరుకుంటున్నారు, వివాహాలు కుదిరే నా ప్రభా మరి పెట్టుకొని ఉన్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరి ముందు మీరే తోడుగా ఉండి ఎన్నో మేలులు వారి జీవితంలో మీరు చేశారు, ఎన్నో అద్భుత కార్యాలు నా ప్రభా బిడ్డల జీవితాల్లో చేశారు నా తండ్రి. అవన్నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకునేలా వారి హృదయాలు మార్చండి. ఎన్ని చేసిన నా తండ్రి ఇక ముందుండి నన్ను నడిపించడా, నా బిడ్డ వివాహంలో నా తండ్రి అద్భుత కార్యం జరిగించడా ఖచ్చితంగా నా తండ్రి చేస్తాడు అని నా ప్రభా మీరు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మరి బిడ్డల వివాహాల్లో మీరే ముందుండి నా ప్రభా ఎటువంటి లోటు, ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా, ఆర్థికంగా ఎటువంటి సమస్యలు రాకుండా, ఎవరి మీద మనుషుల మీద ఆధారపడి అప్పుల పాలవ్వకుండా నా ప్రభా
మరి బిడ్డలకి సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డల వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే వివాహాల తర్వాత బిడ్డల గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు, మరి మ్యారేజ్ అయిన తర్వాత విడిపోయి 5 సంవత్సరాలు అయింది సిస్టర్, ఇంతవరకు కలవలేదు, తప్పు నాదేం లేదు, అయినా సరే మరి సమాధాన పడట్లేదని నా ప్రభా, ఏ తల్లి ఏ సిస్టర్ అయితే బాధపడుతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరెవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో ఎందువల్ల విడిపోయారు మీకు మాత్రమే తెలుసు. మీ మాట పక్కన పెట్టేసి భర్తకు లోబడే మనసు కలిగి ఉండమన్నారు, భార్యను ప్రేమించి మనసు కలిగి ఉండమన్నారు. మీ మాట పక్కన పెట్టి లోకస్తులాగా మా సొంత ఆలోచనతో ముందుకెళ్ళా మేము. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు ఒకవేళ తెలియక తప్పు చేస్తుంటే దయతో క్షమించిన నా ప్రభా. మరి ఆ భర్త మనసు మార్చి భార్యల మనసు మార్చి నా తండ్రి, మరి వారిని మరొకసారి నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభా నూతనంగా జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కఠినమైపోతున్న హృదయాలను కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మరి నా తండ్రి, విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ప్రార్థించడం నాకు రాదు సిస్టర్, ఎలా అడగాలో నాకు రాదు అని ఆ బిడ్డ బాధపడుతుంది నా తండ్రి. కానీ నా ప్రభా, ఆ ప్రార్థన ఎలా ప్రార్థన చేయాలో ఆ బిడ్డకు మీరే నేర్పించిన తండ్రి. మరి సమాధాన పడాలనే మనసు నా ప్రభా ఆ బిడ్డకి ఇచ్చిన తండ్రి. తగ్గింపు, ఓర్పు, సహనాన్ని బిడ్డకు అనుగ్రహించిన ప్రభా. మరి భార్య మీద నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని నా ప్రభా ఆ భర్తకు కలిగించిన తండ్రి. ఎవరెవరైతే విడిపోయారో తిరిగి నా ప్రభా బిడ్డలు కలుసుకొని ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. శాంతి సమాధానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మరొకసారి నా ప్రభా నూతనంగా మరలా బిడ్డల జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలైంది, అయినా ఇప్పటి వరకు గర్భఫలం లేదు, సంతానం లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం, ఎన్నో మెడిసిన్ వాడాము, అయినా సరే ఇప్పటి వరకు గర్భఫలం పొందుకోలేకపోయామని ఎవరైతే బాధపడుతున్నారో దుఃఖపడుతున్నారో నా తండ్రి, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. తప్పు మాదే నా తండ్రి, మనుషుల మీద ఆధారపడడం మాదే తప్పు నా ప్రభా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పారు నా తండ్రి. మీ మాట పక్కన పెట్టేసి, మీరిచ్చిన వాగ్దానాన్ని పక్కన పెట్టేసి మనుషుల్లాగా నా తండ్రి, లోకస్తులాగా మరి మనుషుల మీద ఆధారపడే తప్పు మాది నా ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ, కరుణగల దేవ, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. బిడ్డలకి ఓర్పు, సహనాన్ని మీ కృప అనుగ్రహించిన ప్రభా. ఒకరి ఎడల ఒకరి భార్య భర్తలు సమాధానంగా ఉండేలా వారి హృదయాలు మార్చిన తండ్రి. మీ పాదాల దగ్గర బిడ్డల కన్నీరు కారుస్తుండగా నా ప్రభా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి ప్రతి ఒక్కరి గర్భాన్ని యేసు నామములో తెరవమని అడుగుచున్నాం ప్రభా. హన్నా ప్రార్థించినప్పుడు నా తండ్రి హృదయాన్ని కృమ్మరించినప్పుడు మొదట ఆమెకున్న దుఃఖాన్ని తీసివేశారు నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, సంతానం లేదు అని ఎవరైతే దుఃఖపడుతున్నారో మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసిన ప్రభా. మరలా నా తండ్రి, మరియు హన్నాకి అనుగ్రహించినట్టు నా ప్రభా, మరి సంవత్సరంలోపే నా తండ్రి మంచి మగబిడ్డను మీరు అనుగ్రహించారు. హన్నా అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, ఆమెతో పోల్చుకుని అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే నా తండ్రి, అమ్మా ఇదిగో మీరు ఎలా ప్రార్థించమని మాకు నా తండ్రి నేర్పిస్తున్న దేవా మీకే స్తోత్రం. బిడ్డల మీద జాలిపడి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి మరి ఓర్పు, సహనాన్ని, విశ్వాసంలో బలపరిచిన ప్రభా. ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, మీ చిత్తంలో మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో ఆ తండ్రి చుట్టూ, బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వెళ్ళి నా ప్రభా. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలో, మరి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు నా ప్రభా. మీ కృపలో నా తండ్రి ఇద్దరు క్షేమంగా ఉంచమని అడుగుచున్నాం నా ప్రభా. ప్రతి అవయవాన్ని మీ హస్తంతో నిర్మించమని అడుగుచున్నాం ప్రభా. మరి 2 సార్లు అబార్షన్ అయింది, ఇప్పుడు మళ్ళీ బేబీ గ్రోత్ సరిగా లేదని ఎవరైతే బాధపడుతున్నారో, భయపడుతున్నారో, అపవాది తెచ్చే అనుమానాలు బిడ్డలకు రాకుండా నా తండ్రి నాకున్నాడు, నేనేదో గొప్పదాను, నేనేదో నీతిమంతురాలు అని కాదు, అయినా నా తండ్రి పక్షపాతి కాడు అని నా ప్రభా. మీ గొప్పతనం నా ప్రభా బిడ్డలు తెలుసుకునేలా, మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభా. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే డెలివరీలకు ఎవరైతే
సిద్ధంగా ఉన్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు దయచేయండి ప్రభా. డెలివరీ తర్వాత బేబీ నా ప్రభా ఎటువంటి సిక్ అవ్వకుండా నా తండ్రి, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వేసి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారు నా తండ్రి, దేశంగానే దేశం నా ప్రభా బిడ్డలు వెళ్ళినప్పుడు నా తండ్రి మరి వారు భయపడకుండా అయ్యో నా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చారు, నాకు తోడెవరు, నా కుటుంబానికి తోడెవరు అని నా ప్రభా బిడ్డలు భయపడకుండా మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. మరి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా సరే నేను భయపడను, నా తండ్రి నాకు తోడుంటాడు అని నా ప్రభా మీ మాటలు జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు వారు ఎక్కడైతే పని చేస్తున్నారో ఏ పని అయితే నా ప్రభు బిడ్డలు కోరుకుంటున్నారు మరి బిడ్డలకు కావలసిన పని త్వరగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానులకు నా ప్రభు బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి. ఒకానొక సమయంలో మీ బిడ్డ నా తండ్రి మరి యోసేపు కూడా దేశంగానే దేశానికి నా ప్రభు మరి బానిసగా అమ్మబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభు మరి యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా ప్రభా, ఆయనతో పోల్చుకుని ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. కానీ నా ప్రభా బిడ్డలు అదే పరిస్థితిలో ఉన్నారు. మీరు పక్షపతి కారు అని నా ప్రభా బిడ్డలు గ్రహించేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని బిడ్డలకి జరిగించమని అడుగుచున్నాం ప్రభా. బిడ్డల చేతి కష్టార్జితాన్ని ప్రభా మీరే ఆశీర్వదించమని అడుగుచున్నాం. వారు చేసిన పనికి తగిన జీతాన్ని ఇచ్చే మనసును నా ప్రభా ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం. కఠినమైన హృదయంతో ఎవరైతే ఉన్నారో వారిని కరిగింప చేసిన ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం ప్రభా. మరి వారితో పనిచేసే వాళ్ళు కూడా అందరూ నా తండ్రి ఆ బిడ్డలతో మీ బిడ్డలతో సమాధానంగా ఉండే మనసుని హృదయాలని నూతన హృదయాలని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి ఆపదలు ఎటువంటి నా ప్రభా అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా వారి చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. మీ బలము మీ శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ధైర్యంగా వారు ఎన్ని రోజులకైతే నా ప్రభా మరి మాట్లాడుకున్నారో నా తండ్రి మరి అప్పటి వరకు నా తండ్రి వారు క్షేమంగా తిరిగి వారి కుటుంబాలకి వారి గృహాలకి చేరుకునే వరకు నా తండ్రి మీ కృప బిడ్డలకి ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా ప్రభా. ఎటువంటి నిందలు బిడ్డల మీద పడకుండా ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యల బిడ్డలకు రానివ్వరు నా తండ్రి. ఎందుకంటే మీరు గొప్ప తండ్రి, మీరున్నారు నా ప్రభు. ఎక్కడైనా మీరు ఉండగలరు నా తండ్రి. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మరి బిడ్డలకి ధైర్యాన్ని విశ్వాసాన్ని బలపరచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మరి దూరదేశంలో ఉంది మరి అమ్మకి వీసా విషయంలో మరి ప్రయాణం విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రార్థించమని నా తండ్రి ఏ సిస్టర్ అయితే అడిగిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ తల్లికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా నా ప్రభా మరి మీరే నా తండ్రి బిడ్డకు తోడుగా ఉండి ఆ తల్లిని క్షేమంగా నా ప్రభా ఇంటికి తీసుకురమ్మని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి త్రాగుడికి బానిసయ్యారు మరి తాగుతున్నారు ఇల్లును పట్టించుకోవట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా ఆ తల్లుడికి మీరు ఓర్పు సహనాన్ని ఇవ్వండి నా తండ్రి. అద్భుత కార్యాన్ని వారి జీవితంలో జరిగించే వరకు బిడ్డల నా ప్రభా ఓర్పు సహనంతో నా తండ్రి విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసాన్ని కోల్పోకుండా నా తండ్రి అసహనంతో ఉండకుండా నా ప్రభా కోపం పెట్టుకోకుండా నా తండ్రి ప్రశాంతంగా నా తండ్రికి అప్పగించే నేను ఖచ్చితంగా నా భర్తను మారుస్తాడు నా తండ్రి, నా కుటుంబాన్ని కడతాడు నా తండ్రి అని నా ప్రభా ఆశగా ఎదురు చూసే నా ప్రభా హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి చెడు వ్యసనాలకు ఎవరైతే బానిసలు అయ్యారో చెడు స్నేహాలు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు దారిలో ఎవరైతే నడుస్తున్నారో నా ప్రభా ప్రతి ఒక్కరిని గద్దించి నా తండ్రి మరి సరైన దారిలో మీరు నడిపించండి నా ప్రభా. ఆ చెడు వ్యసనాల మీద చెడు స్నేహాల మీద అసహ్యత పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి అపవాది చేతిలో చిక్కుకున్న వారు నా ప్రభా విడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మరి బిడ్డలను అపవాది చేతి నుండి విడిపించి నా తండ్రి కుటుంబాల్లో నా ప్రభా శాంతి సమాధానంతో మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. కుటుంబాల్లో ఉన్న బిడ్డలకు ఉన్న దుఃఖాన్ని తీసివేయండి నా ప్రభా. మరి బిడ్డలు ఎవరైతే మాట వినట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో అల్లరల్లరిగా ఉంటున్నారో ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని బిడ్డలు నా ప్రభా మరి తగ్గింపుతో దీన మనసు నా ప్రభా కలిగిన తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి
కలిగి మరి మీరు ఎలాగైతే దేవుని దయందును మనుషుల దయందును ఎలాగైతే మీరు వర్ధిల్లారో అటువంటి కృప మా బిడ్డలకు అనుగ్రహించమని, ఓర్పు సహనాన్ని మా అందరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో మేము జారిపోయి ఉంటే దయతో క్షమించండి నా తండ్రి. ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళని క్షమాపణ మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాలని మాకు ఇవ్వండి నా తండ్రి. ఒకవేళ వాళ్ళు మమ్మల్ని ఏదైనా బాధ పెట్టినా కూడా వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే మనసును నా ప్రభా మీ మనసును మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చేయండి, సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి నా ప్రభా. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ, మా దేశంలోకి ఎటువంటి శత్రువులు రాకుండా నా ప్రభా రెండంచెల కంచె మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా గాఢ నిద్ర మీరు దయచేయండి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఇంత ప్రశాంతంగా ఎలా పడుకోగలుగుతున్నారు అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా నా ప్రభా సమస్యల మీదనో బిడ్డల మీదనో మనసును తీసివేసి నా తండ్రి గాఢ నిద్ర మాకు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.